ఐమ్ సారీ, యాక్చువల్ లాస్ట్ డే కొంచెం జర్నీలో ఉన్నాను. మొబైల్ స్విచ్ ఆఫ్. సో క్లాస్ అటెండ్ అవ్వలేకపోయాను. ఐమ్ సారీ. ఓకే. సో లాస్ట్ క్లాస్ మనకి ఏమైంది, ఏం కంప్లీట్ అయింది, ఏ కాన్సెప్ట్ లాస్ట్ క్లాస్? థర్డ్కి అనుకుంటా సార్. షార్ట్ కీనా? కరెక్ట్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో లాస్ట్ క్లాస్లో మనం షార్ట్ కీ అంటే ఏంటి, సో షార్ట్ కీ గురించి తెలుసుకున్నాం. షార్ట్ కీ అనేది ఏంటి? అసైన్మెంట్ ఫీల్డ్ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ని ఎలా పాపులేట్ చేస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలో చూద్దాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 1 మినిట్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 1 మినిట్. సో పోస్టింగ్ కీస్ ఉందా చూడండి. పోస్టింగ్ కీస్. పోస్టింగ్ కీ 39 చూడండి. సో పోస్టింగ్ కీస్. సో మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఓకే. మీరు ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? పోస్ట్ చేసినప్పుడు 40 డెబిట్, 50 క్రెడిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ని ఇండికేట్ చేస్తుంది. ఇట్లా ఎస్ఐపిలో బై డిఫాల్ట్గా పోస్టింగ్ కీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. పోస్టింగ్ కీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, మీకు క్లారిటీగా ఉంటుంది. 1 మినిట్. చాట్ బాక్స్లో ఎక్సెల్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. పోస్టింగ్ కీ అంటే ఏంటి చూడండి. సో ఇవన్నీ కూడా పోస్టింగ్ కీస్. ఇప్పుడు యాక్చువల్గా 40 అంటే ఏంటి? కొంచెం జూమ్ చేయండి సురేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్. లాస్ట్లో జూమ్ ఆప్షన్ ఉంటుంది, కొంచెం జూమ్ చేయండి. ఆ, చూడండి. 40 అంటే డెబిట్, తెలుసు కదా. 40 ఏం చేస్తుంది? డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 50 అనేది క్రెడిట్. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. సో 40, 50 ఇవన్నీ కూడా ఎస్ఐపిలో బై డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్ చేసి ఉంటుందండి. బై డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్ అనేది చేసి ఉంటుంది. ఏటీ కోడ్లు అవైలబుల్ ఉంటాయి, ఇవన్నీ కూడా OB41లో అవైలబుల్ ఉంటాయి. OB41, OB41 ట్రాన్సాక్షన్ కోడ్లో 40 డెబిట్, 50 క్రెడిట్. అలాగా. సో అంటే 40 అంటే ఏంటి, 50 అంటే ఏంటి, 31 అంటే ఏంటి, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్ చేసి ఉంటుంది. అలాగే కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి. సో మీరు జిఎల్ పోస్ట్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అనేది 40 డెబిట్, 50 క్రెడిట్. అలాగే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, ఏటీ కోడ్లో పోస్ట్ చేస్తాం. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్. సో రా మెటీరియల్ 40 డెబిట్, 31 క్రెడిట్. ఇది ఒక ఎంట్రీ. వన్ మోర్ ఎంట్రీ, డౌన్కి వెళ్ళండి. వెండర్ పేమెంట్ F-53లో చేస్తాం. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 25 డెబిట్, 50 క్రెడిట్. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. సో ఇక్కడ చూడండి. 01 అంటే 01 అంటే ఏంటి? ఇక్కడ జీరో యాడ్ అవుతుంది. 01 అంటే ఏంటి? కస్టమర్ డెబిట్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. తర్వాత కస్టమర్ నుండి పేమెంట్ వస్తుంది, F-28లో చేస్తాం. 40 డెబిట్, 15 క్రెడిట్. సో ఇట్లా ఈ 40, 50 ఇవన్నీ కూడా ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా ఏ నెంబర్ డెబిట్ అవుతుంది, ఏ నెంబర్ క్రెడిట్ అవుతుంది అనే ప్రతిదీ కూడా ఎస్ఐపిలో మెన్షన్ చేస్తుంటాయి. సో ఇక్కడ ఏవైతే మీకు ఎంట్రీస్ కనిపిస్తున్నాయో ఇవన్నీ మీ మైండ్లో ఉండాలి. ఏ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? జిఎల్ పోస్ట్ చేశారు, 40 ఏమవుతుంది? సారీ, జిఎల్ పోస్ట్ చేశారు, 40 ఏమవుతుంది? 50 ఏ నెంబర్ వస్తుంది? వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, 40 ఏమవుతుంది? క్రెడిట్ ఏమవుతుంది? 31 ఏమవుతుంది? ఓకే. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ 25 డెబిట్, 50 క్రెడిట్. సో ఈ విత్ నంబరింగ్తో పాటు మీకు గుర్తుండాలి.
ఇక్కడ కనిపించినటువంటి ఈ నంబర్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా గుర్తుండాలి. విత్ నంబర్స్ అంటే 40, 50, 30, 40, 31 ఇవన్నీ కూడా ఏంటి 40 డెబిట్కి క్రెడిట్కి నంబర్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇవన్నీ స్టాండర్డ్గా ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. 40, 50, 31, 25, 50 ఇవన్నీ కూడా ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా కాన్ఫిగర్ చేసి ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ కనిపించేవన్నీ కూడా మీకు కనిపించాలి. ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలి. ఏటీ కోడ్లు అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా OB41 ఓపెన్ చేయండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇది కంప్లీట్ చేసే చిన్న కాన్సెప్ట్, ఇది ఏం లేదు. ఇంకో టాపిక్ కంప్లీట్ చేయాలి ఈరోజు. సో OB41లో ఉన్నాయి. 40 ఎక్కడ ఉంది? ఓపెన్ చేయండి. 40 ఇది 40. ఓకే, డబుల్ క్లిక్ చేయండి 40 పైన. 40 అంటే ఏంటి? డెబిట్. డెబిట్ అవుతుంది. జిఎల్ అకౌంట్కి అప్లికబుల్ అవుతుంది. 40కి ఆపోజిట్లో ఏముంటుంది? 50. అంతే కదా, 50. అలాగే వీటి వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి? మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్ ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్లో ఉంచండి. సో మీకు పోస్టింగ్ కీస్ ఏవైతే OB41 ట్రాన్సాక్షన్ కోడ్ ఉందో ఇక్కడ మనకి ఏమి అవైలబుల్ ఉన్నాయి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది అవైలబుల్ ఉంది. మనం ఇంతకుముందు OBC4 మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏటీ కోడ్లో చేసాం. ఏటీ కోడ్ OBC4 అయినా న్యూ సెషన్ తీసుకోండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4లో చేస్తాం. ఎంటర్. పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. కంటిన్యూ. సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెక్స్ట్ అనేది రిక్వైర్డ్లో పెట్టాను. ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్ అనేది రిక్వైర్డ్లో పెట్టుకున్నాం. సో ఇలా పెడితే ఏమవుతుంది? OBC4లో మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ లైన్ ఐటెంలోనూ ఇవ్వాలి, క్రెడిట్ లైన్ ఐటెంలో కూడా ఇవ్వాలి. లాజికల్గా థింక్ చేయండి. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. సో OBC4 ద్వారా టెక్స్ట్ ఫీల్డ్ని రిక్వైర్డ్లో యాడ్ చేసాం మనం. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ లైన్ ఐటెంలోనూ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, క్రెడిట్ లైన్ ఐటెంలోనూ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి OBC4 ద్వారా కనుక చేస్తే. అదే మీరు OB41 ద్వారా చేశారనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ సెషన్కి వెళ్ళండి. ఇది OB41. సో ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో పెట్టాం. అంటే ఓన్లీ 40కి మాత్రమే ఇవ్వాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తానండి, OBC4లో మీరు టెక్స్ట్ అనేది రిక్వైర్డ్లో పెట్టేశారు. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ లైన్ ఐటమ్కి ఇవ్వాలి, క్రెడిట్ లైన్ ఐటమ్కి కూడా టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇవ్వాలి. బట్ OB41లో ఏముంటాయి? పోస్టింగ్ కీస్ ఉంటాయి. అంటే 40 డెబిట్. నేను 40కి మాత్రమే రిక్వైర్డ్లో పెట్టాను. సేవ్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50కి వెళ్తున్నాం. రెంట్ అకౌంట్ తీసుకోండి.
ఎంటర్ చేయండి. చూసారా, టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. ఆ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. ఓన్లీ 40 డెబిట్కే అడుగుతుంది, క్రెడిట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, పిక్ అయింది చూసారా. ఇంతకుముందు మనం OBC4 ద్వారా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ రిక్వైర్డ్లో ఉంచామనుకోండి OBC4లో. సో అప్పుడు ఏమవుతుంది, డెబిట్ లైన్ ఐటమ్కి టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, క్రెడిట్ లైన్ ఐటమ్కి కూడా టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎక్కడ నుండి కంట్రోల్ చేశాను, OB41 ద్వారా కంట్రోల్ చేశాను. అంటే 40కి మాత్రమే టెక్స్ట్ ఫీల్డ్ కావాలి, రిమైనింగ్ 50కి అవసరం లేదు. అంటే డెబిట్ లైన్ ఐటమ్కే కావాలి, క్రెడిట్కి అవసరం లేదు. సో ఇలా ఏ లైన్ ఐటమ్కి ఏ ఫీల్డ్ అవసరము, డెబిట్ లైన్ ఐటమ్కి ఏమేమి రిక్వైర్ ఇన్పుట్స్ ఇవ్వాలి, క్రెడిట్ లైన్ ఐటమ్స్కి ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలనేది OB41 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేయొచ్చు. అర్థమైందా డిఫరెన్స్? అర్థమైందా? OBC4కి అలాగే OB41కి డిఫరెన్స్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. రిమైనింగ్ పీపుల్ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎస్ సార్, అర్థమైంది సార్. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. యాజ్ పర్ మై సాటిస్ఫాక్షన్ మీరు OBC4 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా మీరు రిక్వైర్డ్లో పెట్టేశారు టెక్స్ట్ ఫీల్డ్ అనేది. అప్పుడు ఏమవుతుంది, లైన్ ఐటమ్ 1లోనూ ఇవ్వాలి, లైన్ ఐటమ్ 2లో కూడా ఇవ్వాలి. అలా కాదు, నేనేం చేశాను, OB41లో రెంట్ అంటే 40కి మాత్రమే టెక్స్ట్ ఫీల్డ్ కావాలి, 50కి అవసరం లేదు. సో OB41లో ఏదైనా ఒకే లైన్ ఐటమ్కి కావాల్సిన రిక్వైర్డ్ ఇన్పుట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో ఉంచాను కాబట్టి ఓన్లీ 40కి మాత్రమే తీసుకుంటుంది, 50కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇట్లా లైన్ ఐటమ్ని బేస్గా చేసుకుని విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అనేది మనం బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. OB41 వల్ల అడ్వాంటేజెస్ అవన్నమాట. సో 40, 50, 31, 01 ఇవన్నీ కూడా డెబిట్ అండ్ క్రెడిట్కి సంబంధించిన కంప్లీట్ ఇండికేషన్స్ అన్నీ కూడా OB41 ట్రాన్సాక్షన్ కోడ్లో అవైలబుల్ ఉంటాయి. అవన్నీ కూడా స్టాండర్డ్. సో OBC4లో ఎలాగైతే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉందో అలాగే OB41లో కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉంటుంది. ఓకే, వీటిని ఏమంటారు యాక్చువల్గా, వీటిని ఈ 40, 50 వీటన్నిటిని కూడా పోస్టింగ్ కీస్ అంటారు. సిమ్యులేట్ చేయండి. సో ఇక్కడ సిమ్యులేట్ చేశారు. ఇక్కడ 40, 50 ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, బై డిఫాల్ట్గా సిస్టంలో కాన్ఫిగరేషన్ చేసి ఉన్నాయి, మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్ చేసి ఉన్నాయి, వాటిని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా 40, 50 ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఈ 40, 50 ఈ పోస్టింగ్ కీస్ అన్నీ కూడా OB41లో అవైలబుల్ ఉన్నాయి. క్లియర్ కదా? అర్థమైంది ఎంతవరకు? క్లియర్ సార్. అది నెక్స్ట్ కాన్సెప్ట్. OB41కి వెళ్ళండి ఒకసారి. సేవ్ చేయాలా సార్? సేవ్ చేయండి, OB41కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. 50 ఎక్కడ నుంచి చూడండి, 50 డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఉంది మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. సో 50 లైన్ ఐటమ్లో ఏమేమి రిక్వైర్డ్, ఏమేమి ఆప్షనల్ అనేవి ఇక్కడ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, అట్లాగే వెండార్కి సంబంధించినవి కూడా. వెండార్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమవుతుంది, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. సో పోస్టింగ్ ఇది బేస్గా చేసుకుని ఏమేమి ఇవ్వాలి అనేది ఇవ్వచ్చు. క్లియర్ కదా? అట్లా ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఇంకా చూడండి, పోస్టింగ్కి 30, 31, 31లోకి వెళ్ళి మీకు ఈ 31 అంటే ఈ వెండార్కి సంబంధించిన లైన్ ఐటెంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలనేవి యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అండి. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ యాక్యురల్ డిఫరల్. ఇది చిన్న కాన్సెప్టే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్. 1 minute, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. సో యాక్యురల్ డిఫరల్ దీన్ని మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు. సో యాక్యురల్ డిఫరల్ ఏమంటారు, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు. యాక్యురల్ డిఫరల్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్.
మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. మనకి ఇంత ముందు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ డిస్కస్ చేశాం కదా, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్. అలాగే యాక్యురల్ డిఫరల్ కూడా వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అని చెప్పొచ్చు. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. ఓపెన్ చేయండి. ఓకే, సో యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీటిని ఏమంటారు? మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు. ఈసీసీలో చేసిన, S4 HANAలో చేసిన సేమ్ టు సేమ్. ఓకే, సో యాక్యురల్ మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 2 టైప్స్. యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ ఒకటి అండ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి. సో మనం ఆల్రెడీ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు యాక్యురల్ డిఫరల్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. సో ఇవి దేనికి సంబంధించినవి? ఇట్ ఈస్ కాల్డ్ ప్రొవిజన్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. ప్రొవిజన్స్ లేదంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. ఓకే, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఓకే, ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్ చూడండి. తర్వాత మీనింగ్ ఆఫ్ యాక్యురల్. యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ ప్రొవిజన్స్ అంటారు వీటిని. మీనింగ్ ఆఫ్ యాక్యురల్: అవుట్ స్టాండింగ్ ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్: ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవన్నీ ఉంటాయి. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ యాక్యురల్ అంటే ఏంటి? యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఈ మంత్కి సంబంధించిన పేమెంట్ అనేది నెక్స్ట్ మంత్లో చేస్తాం. ఈ మంత్కి శాలరీ నెక్స్ట్ మంత్లో చేస్తాం. ఈ మంత్ పవర్ బిల్ ఉంటుంది, నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. ఓకేనా? అంటే ముందుగానే సర్వీస్ తీసుకుని తర్వాత పేమెంట్ చేస్తాం. పోస్ట్ పెయిడ్ అని చెప్పొచ్చు, పోస్ట్ పెయిడ్. ఎగ్జాంపుల్, సో ఎలక్ట్రిసిటీ బిల్ ఏ రోజు పే చేస్తాం? ఈ మంత్ బిల్లు నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. ఈ మంత్ టెలిఫోన్ బిల్ నెక్స్ట్ మంత్ పే చేస్తాం. దీన్ని యాక్యురల్ అంటారు. యాక్యురల్. ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. తర్వాత డిఫరల్ అంటే అడ్వాన్స్ రిసీవ్డ్. మీది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ, ముందుగానే పేమెంట్ తీసేసుకుంటారు, తర్వాత సర్వీస్ ఇస్తారు. అటువంటి వాటికి డిఫరల్, అడ్వాన్స్ రిసీవ్డ్స్. యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్. డిఫరల్ అంటే అడ్వాన్స్ రిసీవ్డ్స్, ముందుగానే పేమెంట్ తీసుకుని తర్వాత సర్వీస్ ఇస్తాం. సో యాక్యురల్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్, ఇవన్నీ కూడా యాక్యురల్ కిందకు వస్తాయి. డిఫరల్ అంటే ముందుగానే అడ్వాన్స్ తీసుకుని తర్వాత సర్వీసెస్ అనేవి ఇస్తాం. అంటే సర్వీస్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి కొన్ని, సర్వీస్ రిలేటెడ్ కంపెనీస్, వాటికి సంబంధించింది. సో మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ లేదంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి, యాక్యురల్ డిఫరల్ ఒకటి వస్తుంది. యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. యాక్యురల్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవన్నీ చెప్పుకోవచ్చు. రెంట్ కూడా పేయబుల్లే. ఈ మంత్ మీరు జాయిన్ అయ్యారు, నెక్స్ట్ మంత్లో పే చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే రెంట్ అనేది డిఫరల్ కిందకు వస్తుంది, ఎందుకంటే ముందుగానే పే చేస్తాం కదా, ముందుగానే రెంట్ తీసుకుంటాం. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తారు. బట్ ఎట్లా అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? అది. సో అలాగే చూడండి, డౌన్కి వెళ్ళండి. సో ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రాసెస్ ఏంటి? మేజర్గా ఈ మంత్కి సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ మంత్లో పేమెంట్ చేస్తాం. ఈ మంత్కి సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ మంత్లో పే చేస్తాము. దీన్ని యాక్యురల్ అంటారు. యాక్యురల్. డిఫరల్ అంటే అడ్వాన్స్ రిసీవ్డ్, ముందుగానే అడ్వాన్స్ తీసుకుని తర్వాత సర్వీస్ ఇస్తాం. సో యాక్యురల్ నేను చెప్తాను ఎలా చేయాలని. చూడండి ఫస్ట్ 1 minute. ఇక్కడ మనకి డేట్ ఏముంది? ఇక్కడ చూడండి, ఇది డేట్ చేంజ్ చేయండి. ఈ మంత్ డేట్ ఎంత? ఈరోజు డేట్ ఎంత ఇవ్వండి. చూడండి, శాలరీ అకౌంట్ డేటా టు
అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, శాలరీ అకౌంట్ అటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఈ మంత్ శాలరీ, కొంచెం కేర్ఫుల్గా వినండి, అర్థమవుతుంది మీకు. కొంచెం కేర్ఫుల్గా వినండి, సింపుల్ కాన్సెప్ట్ ఇది. చూడండి, శాలరీ అకౌంట్ అటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఈ ఎంట్రీ పోస్ట్ చేశాను, నేను శాలరీ ఇంకా పే చేయలేదు. ఈ మంత్ శాలరీ పే చేయాలి. 31/03/2026 మంత్ ఎండింగ్ యాక్టివిటీ. యాక్చువల్లీ ఈ రోజే చేయాలి. ఈ యాక్యురల్ డిఫరల్ అనేవి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ కాబట్టి, మంత్ ఎండింగ్ ఈరోజు 31st కాబట్టి చెప్తున్నాను నేను మీకు. 31st కాబట్టి చెప్తున్నాను నేను. ఓకేనా? సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు వీటిని. సో ఈ శాలరీ అనేది ఈ మంత్ది, మార్చిది. మరి ఎప్పుడు పే చేస్తాను నేను? ఏప్రిల్లో పే చేస్తాను. బట్ ఇక్కడ నేను పే చేయలేదు. పే చేయకుండానే పే చేసినట్లు ఈరోజు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తాను? దీన్ని రివర్స్ చేస్తాను. డేట్ ఇవ్వండి, 01/04/2026. ఓకేనా? ఇది. సో ఈరోజు నేను శాలరీ పే చేయలేదు. ఫస్ట్ స్టెప్ 1లో శాలరీ పే చేయలేదు. పే చేయకుండానే ఎంట్రీని, శాలరీ పే చేయకుండానే ఈ విధంగా ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మంత్ ఏం చేస్తున్నాను? ఫస్ట్కి రివర్స్ చేస్తాను. ఇక్కడ రివర్స్ అవుతుంది. రివర్స్ చేస్తాను అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఫైనల్గా వన్ మోర్ ఎంట్రీ ఫ్రెష్గా పోస్ట్ చేస్తాను. దీన్ని యాక్యురల్ అంటారు. ఇది కాన్సెప్ట్. స్టెప్ 1లో శాలరీ ఇవ్వలేదు, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేశాను. తర్వాత ఇది సెకండ్ స్టెప్. ఇది రివర్స్ చేస్తాను నెక్స్ట్ మంత్ ఫస్ట్కి. తర్వాత ఫైనల్ ఎంట్రీని పోస్ట్ చేస్తాను. ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కూడా డేట్ మార్చండి, 01/03/2026. అలాగే యాక్యురల్ డిఫరెల్ కొన్ని కంపెనీస్లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ని మెయింటైన్ చేస్తాయి. కొన్ని కంపెనీస్లో యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ని మెయింటైన్ చేస్తారు. ఎట్లా అనేది మేనేజ్మెంట్ డెసిషన్. అలాగే కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఈ యాక్యురల్ డిఫరెల్ అనేది ఓన్లీ ఇయర్ ఎండింగ్లో కూడా వాడతారు. ఓన్లీ ఇయర్ ఎండింగ్లోనే వాడుతుంటారు. అది చెప్పలేరు, ఎలా కావాలంటే అలా ఉంటుంది. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం జరుగుతుంది. ఓకే, తర్వాత చూద్దాం. ఎస్ఐపి ఓపెన్ చేయండి ఒకసారి. వెళ్ళండి ఒకసారి OBA7కి వెళ్ళండి. ఇక్కడ రివర్సల్ డాక్యుమెంట్ ఏముంది? సాటర్డే సండే 2 hours వర్క్ అవుతుందా? చేద్దామా? 2 hours ఎవ్రీ సాటర్డే సండే 2 hours, 8 AM to 10 AM. ఓకే అయితే మనం కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుని కంప్లీట్ ఓకే సార్, చేద్దాం. రిమైండ్. ఎందుకంటే యాక్చువల్గా మీకు చాలా సింపుల్ వేలో అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. సాటర్డే సండే ఒక 2 hours ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఫాస్ట్గా వెళ్దాం. ఎలాగో సార్ సురేష్ వేరే గారు, టైమింగ్స్ ఏమైనా అవుతుందా 8 to 10 కాకుండా? అంటే 2 hours ఓకే, బట్ వేరే టైమింగ్స్ ఏమైనా అవుతుందా 8 to 10? రెగ్యులర్ చెప్పండి, మీరు ఎలా చేద్దాం చెప్పండి మీరు. అంటే మార్నింగ్ అయితే కొంచెం ఇంట్లో కొంచెం 7 to 9 ఓకే సార్, ఇష్యూ ఉండదు, అందరికీ ప్రాబ్లం ఉండదు, జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు. అంటే సాటర్డే సండే హాలిడే ఉంటుంది కదా. ఓకే, ఎట్లా అంటారా? అంటే ఎర్లీ ఏ టైంలో పెట్టుకుందాం సాటర్డే సండే అంటే? 7 to 9 పెట్టుకుంటే బెటర్ సార్, అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. అది బెటర్ సార్, బాగానే ఉంది 7 to 9. 7 to 9. ఓకే, ఓకే, ఇది కరెక్ట్గా ఉంది. గుడ్ ఐడియా. సరే, డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఫ్రైడే రోజు డిస్కస్ చేద్దాం. సాటర్డే సండే డైలీ 2 hours తీసుకుందాం అనుకోండి, మీకు సిలబస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం 90% మన దగ్గర అందరూ క్యాచ్ చేస్తారు. సబ్జెక్ట్ అర్థం అవ్వలేదు అనేవాళ్ళు వెరీ రేర్. అసలు అర్థం అవ్వకపోవడానికి ఏమి ఉండదు ఇక్కడ. ఎందుకంటే ప్రతిదీ చెక్ చేస్తున్నాము, కాన్ఫిగరేషన్ చేస్తున్నాము, అవుట్పుట్స్ వస్తున్నాయి. ఓకే, ఎక్కడ ఫెయిల్ అవ్వట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో అర్థం అవ్వని వాళ్ళు ఉండరు. బట్ 2 hours తీసుకుందాము. నెక్స్ట్ ఫ్రైడే డిస్కస్ చేద్దాం. ఓకే, ఎనీవే చూడండి. సో ఎస్ఐ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి ఒకసారి. AB డాక్యుమెంట్, రివర్సల్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. రివర్సల్ ఇట్లా ఉండాలి. 01 ఉందా చూడండి. ఓకే, 01 ఉంటే కరెక్ట్. నంబర్ రేంజ్ అనేది 01 తీసుకోవాలి.
ఓకే ఫైన్, నో, వెరీ గుడ్, కరెక్ట్ ఉంది. వెళ్ళండి. సో ఫస్ట్ చూడండి. సో ఏబి డాక్యుమెంట్కి 0 అని ఉంది. షీట్ ఓపెన్ చేయండి. అక్కడ ఏమైనా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయా చూడండి. డౌన్ వెళ్ళండి కొంచెం. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవన్నీ కూడా. ఓకే, యాక్యురల్ డిఫరల్కి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. అలాగే ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. యాక్యురల్ డిఫరల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఏం క్రియేట్ చేయాలి? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. FS00. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. కాబట్టి నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. ఏ నెంబర్ తీసుకోవాలి, ఎలా నెంబర్ పిక్ చేయాలని మీకు తెలుసు. క్రియేట్ పైన క్లిక్ చేస్తాము. క్రియేట్ ట్యాబ్ పైన నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకుంటాము? 503 ఉంది కదా, దాని తర్వాత నెంబర్ 504 ఇస్తాం. దీని తర్వాత నెంబర్గా తీసుకునేది, ఐఎమ్ సారీ, దీని తర్వాత నెంబర్ తీసుకుంటాం. కంటిన్యూ చేయండి. Current comes under current liabilities, comes under balance sheet, outstanding expenses. Short text, long text, both are same. Control data, only balances in local currency. తర్వాత చూడండి, లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీతో పాటు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని కూడా యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎలాగో ఇది కూడా అంతే కదా. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. ఎటువంటి అప్పుడు యాక్టివేట్ చేస్తాము? అట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ అట్ ది టైమ్ ఆఫ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేసాం. లైన్ ఐటమ్ డిస్ప్లే చేసాం. Short key 001. Create bank interest G001. Save. First configuration completed. First GL master ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్ షీట్ ఓపెన్ చేయండి. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. సెకండ్ స్టెప్, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. వెళ్ళండి. రీజన్ ఫర్ రివర్సల్ ఏమి ఇవ్వాలో చూడండి. సో పాత్ ద్వారా వెళ్ళాలి. మనం ఇంతకుముందు చేసాం, గుర్తుందా లేదా? /n SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, adjustment posting reversals, define reason for reversal. ఇక్కడ మనం ఇంతకుముందు క్రియేట్ చేసామా? P1 P2 ఏవో క్రియేట్ చేసాం కదా. సరే, ఓ పని చేద్దాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. అవి లీవ్ ఇట్. మీరు న్యూ ఎంట్రీకి వెళ్ళండి సురేష్. సో రివర్సల్ రీజన్ ఏదన్నా ఒకటి ఇద్దాం. OP ఎగ్జాంపుల్, OP. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. OP ఇస్తున్నాను. టెక్స్ట్ ఇవ్వండి. యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్. ఓకే, మీ కంపెనీ కూడా ఇవ్వండి. లాస్ట్లో నెగిటివ్ పోస్టింగ్, ఆల్టర్నేటివ్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో నెగిటివ్ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎందుకు సెలెక్ట్ చేస్తాం ఈ ఫంక్షనాలిటీని? డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనే దానికి ఉపయోగపడుతుంది నెగిటివ్ పోస్టింగ్ అనేది. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అనేది ఈ మంత్ డేట్లో పోస్ట్ చేసాం, ఓకేనా? ఈ డాక్యుమెంట్ని నెక్స్ట్ మంత్ డేట్కి మూవ్ చేసుకోవడానికి, ఈ మంత్ డేట్లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని నెక్స్ట్ మంత్ డేట్కి మూవ్ చేయడానికి, ఇటువంటి వాటికి యూజ్ అవుతుంది.
ఓకే, తర్వాత సేవ్ చేయండి. ఫస్ట్ వన్ ఏమో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో అంటే నెగిటివ్ పోస్టింగ్ అనేది ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది, ఇటువంటి వాటికి. ఓకే, సేవ్ చేసాం కదా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్, సో డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాను చూడండి. నేను శాలరీ పే చేయలేదు. యాక్చువల్ డిఫరెంట్ డాక్యుమెంట్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FBS1. FBS1లో పోస్ట్ చేయాలి. ఏమని పోస్ట్ చేస్తాం? ఎంటర్ ప్రెస్ చేయండి. శాలరీ అకౌంట్ డేటా టు శాలరీ పేయబుల్. శాలరీ అకౌంట్ డేటా టు శాలరీ పేయబుల్. లేకపోతే ఇంకోలా కూడా పోస్ట్ చేయొచ్చు. ఇంకోలా ఎలా చేయొచ్చు? శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఏదైనా ఉంటాయి కదా. ఎంటర్ ప్రెస్ చేయండి. శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటాయి టైప్ చేయండి. శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇలా అయినా పోస్ట్ చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? FBS1. వెళ్ళండి, FBS1కి వెళ్ళండి. FBS1 /n FBS1. ఈరోజు డేట్ ఎంత? 31. ఇది మంత్ ఎండింగ్ లో చేస్తారు. సేమ్ ఇదే రోజు చేయాలి ప్రాజెక్ట్లోనే సరే. యాక్యురల్ డిఫరల్ అనేది మంత్ ఎండింగ్ కాన్సెప్ట్, మంత్ ఎండింగ్ యాక్టివిటీ. డాక్యుమెంట్ టైప్ SA. ఓకే, తర్వాత చూడండి, రివర్సల్ రీజన్ మనం క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాం? OP. జస్ట్ నో క్రియేట్ చేసాం కదా, రివర్సల్ రీజన్ అనేది క్రియేట్ చేసాం. OP ఇవ్వండి. తర్వాత రివర్సల్ డేట్, ఏ రోజు రివర్స్ చేస్తాం ఈ డాక్యుమెంట్ని? ఈ మంత్ మనం శాలరీ పే చేయలేదు, బట్ చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్కి లేదంటే సెకండ్కి, ఎప్పుడైతే అప్పుడు. ఎనివే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కాబట్టి 01/04/2026 నెక్స్ట్ మంత్ ఫస్ట్కి ఈ డాక్యుమెంట్ని మనం రివర్స్ చేస్తాం. నెక్స్ట్ పైన ఏమి ఇచ్చారు చూడండి, మంత్ ఎండింగ్ డేట్ ఇవ్వాలండి ఇక్కడ పైన టాప్లో. తర్వాత OP అంటే ఏంటి? రివర్సల్ రీజన్ మనం క్రియేట్ చేసాం చేస్తున్నాం. సో ఈ డాక్యుమెంట్ని మీరు ఏ రోజు రివర్స్ చేస్తారు? నెక్స్ట్ మంత్ ఫస్ట్కి రివర్స్ చేస్తాం. ఓకేనా? 1 minute. కరెక్టే ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ 40 ఇవ్వండి. పోస్టింగ్కి 40. శాలరీ అకౌంట్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. శాలరీ ఫర్ ప్రొవిజన్. $50 క్రెడిట్. ఏమి ఇవ్వాలి ఇక్కడ? శాలరీ పేయబుల్ లేదంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా అవ్వచ్చు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేశాం కాబట్టి మనం అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఇస్తున్నాం. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సేవ్. డాక్యుమెంట్ నెంబర్ ఎంత పోస్ట్ చేసాము? 53. ఓకేనా? 53. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని AT కోడ్ అవైలబుల్ ఉంటాయి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి.
ఎగ్జిక్యూట్, ఎంటర్, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్లో చూడండి, ఎస్ఏ ఇదిగో ఇది డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసాం. ఓకే, ఈ డాక్యుమెంట్ ఏం చేయాలి? నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు? రివర్స్ చేస్తారు. రివర్స్డ్ ఆఫ్ ప్రొవిజన్. షీట్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏంటి? F.81. ఈ టీ కోడ్లో రివర్స్ చేస్తారు. రివర్స్ చేస్తే ఎలా వస్తుంది? శాలరీ అకౌంట్ అట్ అవుట్ స్టాండింగ్ పేయబుల్ అకౌంట్ అట్ టు శాలరీ టైప్ చేయండి. అవుట్ స్టాండింగ్ పేయబుల్ అకౌంట్ అట్ టు శాలరీ, అంతే కదా. ఇంతకుముందు శాలరీ అకౌంట్ అట్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఎంట్రీ పోస్ట్ చేసాం. సో ఇక్కడ రివర్స్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు శాలరీ. ఓకేనా? ఈ ఎంట్రీని చేయాలి మనం. టీ కోడ్ ఏంటి? F.81. F.53ని రివర్స్ చేయాలి. F.81. వచ్చాను కదా. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. ఫిజికల్ ఇయర్. ఫైనాన్షియల్ చేంజ్ అవుతుంది కదా, ఎర్రర్స్ వస్తాయి అనుకుంటా. తప్పదేమో, ఎర్రర్స్ రావచ్చు. వస్తే చేద్దాం, రండి చూద్దాం. నెక్స్ట్ రివర్సల్ రీజన్ డేట్, రివర్సల్ పోస్టింగ్ డేట్. సో ఏ రోజుకి మనం రివర్స్ చేస్తున్నాము? 01/04/2026. 01/04/2026. రివర్సల్ రీజన్ ఓపీనా? ఓపీ. మనకి ఫైనాన్షియల్ చేంజ్ అవుతుంది కాబట్టి కొన్ని ఎర్రర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి. ఓకే, సో టెస్ట్ రన్ అవసరం లేదు, రియల్ రన్ చేద్దాము. చూడండి, ఇక్కడ డేట్, కంపెనీ కూడా ఇచ్చాము, ఫిజికల్ ఇయర్ ఇచ్చాను, తర్వాత ఏ రోజు రివర్స్ చేస్తున్నారో ఇచ్చాను, ఇవన్నీ ఇవ్వాలి. తర్వాత ఓపీ రివర్సల్ రీజన్ ఇచ్చాము. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. వీటి డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి కదా, నెంబర్ కూడా ఇవ్వండి. ఏ నెంబర్ రివర్స్ చేస్తున్నాము? 53నా? 53 అనేది పోస్ట్ చేస్తాం, దాన్ని రివర్స్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ చేయండి. నో లిస్ట్ జనరేటెడ్ అని వస్తుంది. 1 మినిట్. 01/04/2026 కదా, ఓపీ ఇచ్చారు. ఇది మంత్ ఎండ్. ఇవన్నీ కూడా ఏ ఇయర్కి అయితే క్లోజ్ అయిపోతాయండి, నెక్స్ట్ ఇయర్కి అవ్వదు, మాక్సిమం అవ్వదు. అవ్వదు, ఛాన్స్ లేదు. యాక్చువల్గా ఏంటంటే ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది, ఇంకేమున్నది ఇక్కడ. మీరు పని చేయండి. FBN1 న్యూస్ స్టేషన్, FBN1కి వెళ్ళండి. కంపెనీ కూడా ఇవ్వండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. X2 ఇవ్వండి. X2 2026 ఇవ్వండి. అట్లా లాస్ట్ నెంబర్ ఎంత కంప్లీట్ అయింది యాక్చువల్గా ఇక్కడ, దీని తర్వాత తీసుకున్నాం 3000 కదా,
3001 నుండి 3500 ఇవ్వండి చాలు. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. అగైన్ ప్లస్ పాయింట్ క్లిక్ చేయండి. ఈ నెంబర్ లైన్ క్రియేషన్ అనేది ఈ రెండింగ్ యాక్టివిటీ, ఈ రెండింగ్ లో చేయాలి. యాక్చువల్గా తెలుసు కదా మీకు, ఈ రెండింగ్ లో చేయాలి. ప్లస్ 01 అంటే ఎస్ఐ డాక్యుమెంట్ కి నెంబర్ లైన్ ఇస్తున్నాం. 01 2026 3500 ఇచ్చామా? 3501 టు 4000 సేవ్ చేయండి. క్లియర్ కదా? ఆ సెషన్కి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. బ్యాక్ వెళ్ళని చెప్తాను. బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి ఇన్పుట్స్ ఇద్దాం. అవ్వకపోతే నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ చెప్తాను. ఓకే, వెళ్ళండి. టీ కోడ్ ఏంటి? F.81. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫిజికల్ ఇయర్ 2025 26 ఇద్దామా? సార్ 26 ఇవ్వండి. రివర్సల్ రీజన్ ఫిజికల్ ఇయర్ 25 ఇవ్వండి. 25లో ఉన్నాం కదా, 25 ఇవ్వండి. ఐఎమ్ సారీ, 25. తర్వాత ఏ రోజు రివర్స్ చేస్తున్నాం? 01 04. ఇక్కడ 0104 తీసుకోవాలి. చూడండి, ఈ ఇయర్ లో యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్ చేసాం. ఇది టుమారో చేయాలి, ఈ రోజు చేయకూడదు. యాక్చువల్గా అయితే రివర్సల్ చేయాల్సింది ఏ రోజు? టుమారో డేట్ తో చేయాలి. అందువల్ల ఈ రోజు తీసుకుంటున్నాం డైరెక్ట్గా. అదే 01/04/2026 అనేది తీసుకుంటున్నాం. ఓకే, రివర్సల్ రీజన్ ఇవ్వండి. ఓపీ కదా, రివర్సల్ రీజన్ ఓపీ. టెస్ట్ రన్ తీసేద్దాం, రియల్ రన్ చేద్దాం. ఇవ్వండి. టెస్ట్ రన్ రిమూవ్ చేసాం. ఎగ్జిక్యూట్. రివర్స్ అయిన చూసారా? ఇదిగో చూడండి, నాట్ ఓపెన్. ఐఎమ్ సారీ, వెయిట్ అవ్వలేదు. ఇక్కడ ఏమైనా వచ్చింది? పోస్టింగ్ పీరియడ్ నాట్ ఓపెన్. వన్ మోర్ ఎర్రర్. అది కూడా చేస్తే అయిపోతుంది. ఈ ఎర్రర్ ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్తారు? So we have to open a posting period, sir. Actually, we taken OB 52, I guess, sir. క్లోజ్. కరెక్ట్ ఆన్సర్, 100% కరెక్ట్ ఆన్సర్. వెరీ OB గుడ్, కరెక్ట్ 52. చెప్పారు. వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB52. పొజిషన్కి వెళ్ళండి. మీరు పోస్టింగ్ పీరియడ్ వేరేంటి ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇవన్నీ సెలెక్ట్ చేయండి. యాక్చువల్ ఇది కూడా ఏంటి? ఓపెన్ అండ్ క్లోజ్. ఇంతకు ముందు మనం యాక్చువల్గా అన్ని పీరియడ్స్ ఓపెన్ చేసేసాం. అందువల్ల మనకి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వలేదు. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇంతకుముందు ఓపెన్ చేసేసాం కాబట్టి మనకి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనే ఎర్రర్ అనేది ఫామ్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈరోజు మనం చెయ్యాలి, బట్ సేమ్ యాక్టివిటీ. ఇవన్నీ ఈ రెండింగ్ యాక్టివిటీ. ADKMS కూడా సెలెక్ట్ చేసుకోండి. కాపీ యాస్ చేయండి. కాపీ యాస్. ఇక్కడ మీరు 2026 ఫైనాన్షియల్ ఇయర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటికీ ఇంకేం మార్చొద్దు. 2026 ఇవ్వండి. ఇవ్వాలన్నిటికీ ఈ రెండింగ్ యాక్టివిటీ ఇవన్నీ కూడా. S4 HANA కూడా ఇలానే ఉంటుంది. S4 HANAకి ఏముంటుంది? వన్ మోర్ కాలం యాడ్ అవుతుంది. ఏంటది? ఎవరు చెప్తారు?
సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. వెరీ గుడ్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన వన్ మోర్ ఫీల్డ్ యాడ్ అవుతుంది అంతే. అది సిఓకి సంబంధించింది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ద్వారా కాస్ట్ ఎలోకేషన్స్ అనేవి చేయొచ్చు. సిఓకి సంబంధించింది. కాస్ట్ ఎలోకేషన్ అంటే మీనింగ్ ఏంటి? కాస్ట్ ఎలోకేషన్ అంటే ఎగ్జాంపుల్, క్యాంటీన్ ని ఎవరెవరు ఉపయోగిస్తున్నారు? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుతున్నారు, సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుతున్నారు. సో క్యాంటీన్ కైనా ఎక్స్పెండిచర్ అంతా కూడా ఆల్ డిపార్ట్మెంట్ కి షేర్ చేస్తారు. కాస్ట్ ఎలోకేషన్స్ అంటారు. ఓకే, సేవ్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎర్రర్ వచ్చింది సార్. అది ఏమొచ్చింది? ఇక్కడ వైపు ఎందుకు వస్తుంది? ఇక్కడ ప్లస్ ట్యాప్ పట్టుకోండి, ట్యాప్ పట్టుకోండి. ట్యాప్ ప్లస్ కరెక్టే ఉంది కదా. ఇక్కడ అకౌంట్ జెడ్ అని ఇవ్వండి, అలా ఉన్న క్లిక్ చేయండి. ఎంటర్ చేయండి. బాగా వెళ్ళండి ఒకసారి. ఇంటూ క్లిక్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. ఇవ్వండి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, కరెక్ట్ ఇవ్వండి. ట్యాప్ పట్టుకోండి. ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేయండి. ప్లస్ ఇవ్వండి. ఫ్రమ్ అవేం అవసరం లేదు. ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ దగ్గర 1 to 1 ఇవ్వండి. ఇయర్ 2026. 2 పీరియడ్ దగ్గర 12 ఇవ్వండి. ఇయర్ 2026. 13 to ఇయర్ 2026. 16 ఇవ్వండి. 2026. ఎంటర్ సేవ్. ఇది ఆల్రెడీ చేశారా ఏంటి? అండ్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ అంటే ఆల్రెడీ మీరు చేసినట్లున్నారు. ఇది లేదు సార్, ఇది కీ సేమ్ ఉంది కదా 25 ఇది, అందుకే యాక్సెప్ట్ చేస్తలేదు అనుకుంటా. అట్లే ఉండదు, ఒకటే ఉంటుంది. అట్లే ఉండదు. బాక్కలండి. పొజిషన్కి వెళ్ళండి. అగైన్ బ్యాక్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ ఇవ్వండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. కంటిన్యూ. ఓకే, క్లియర్, గాట్ ఇట్. ఓపెన్ చేయండి. సో ఇవి ఎడిట్ చేద్దాం. ఇక్కడ 2000 బిఏపి ఉంది కదా, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఈరోజు మ్యాక్సిమం అవ్వదండి. ఎందువల్ల అంటే ఇక్కడ చేంజ్ చేసేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మార్చ్ 2026 ఇవ్వండి. అవి డీసెల్ 2026 ఇవన్నిటికి కరెక్టే 2026 ఇవ్వాలంటికి మార్చేయండి. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. తీసుకోండి. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు మీరు. ఓకేనా? ఇప్పుడు ఆ సెషన్కి వెళ్ళండి.
మళ్ళీ ఇంక ఎర్రర్స్ ఏం రావండి, ఇంకా ఒకసారి చేసామంటే ఇంకేం రావు. మీరు టుమారో మీరు చేస్తే మీకు ఏముండదు. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. బ్యాక్ ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్గా వస్తుందా చూద్దాం. చూసారా రివర్స్ అయింది, చూసారా? ఐఎమ్ సారీ, రివర్స్ అయిపోయింది చూడండి. డాక్యుమెంట్ నెంబర్ 53 అనేది రివర్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 3501. మనం నెంబర్ ఇచ్చాం జస్ట్ నో. రివర్స్ అయిందా లేదా? ఎస్ సార్ నో? అయింది రివర్స్ అయిందా సార్, లేదా? అయింది. చెక్ చేద్దాం, వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB03. డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. వెయిట్ మనకి ఎస్ఐ డాక్యుమెంట్సే కదా, ఓకే సరే, ఎస్ఐ డాక్యుమెంట్సే కదా చూడండి. సో ఎస్ఐ డాక్యుమెంట్ని మనం ఏం చేసాము, డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇది మనం పోస్ట్ చేసాం, ఇదే కదా 53ని పోస్ట్ చేసాం. ఎలా రివర్స్ అయింది? ఏబీలో ఉంటుంది. రివర్స్ అయితే మీనింగ్ ఏంటి? ఏబీ నంబర్ ఎక్కడ ఉంది చూడండి. మనకి ఎందువల్ల కనిపించట్లేదు ఇక్కడ, ఎవరు చెప్తారు? ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు, ఎవరు చెప్తారు? నంబర్ రేంజ్ డిఫరెంట్ కదా సార్, నెంబర్ రేంజ్ డిఫరెంట్ కదా సార్, రివర్సల్ కి. మనం 2025 సెలెక్ట్ చేసాం, అందువల్ల కనిపించట్లేదు. ఓకే, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ 3501 ఉంది కదా సార్. వచ్చిందా? వచ్చిందా? వెరీ గుడ్, కనిపిస్తుంది ఇక్కడ ఉంది చూడండి, వెరీ గుడ్. ఇది రివర్స్ ఏబి. మీరు పోస్ట్ చేసిందేమో 53, ఈ డాక్యుమెంట్ రివర్స్ చేసాం అంటే నెక్స్ట్ ఇయర్ కిందే కదా, 2026 నుంచి చూడండి ఇక్కడ, ఇదిగో ఇది రివర్స్ అయింది. ఓకే, అంటే క్యాన్సిల్ అయిపోయింది ఇది. మళ్ళీ ఏం చేస్తాము, ఫ్రెష్గా 1 మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళని చెప్తాను, జస్ట్ బ్యాక్ వెళ్ళండి ఒక స్టెప్. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి డాక్యుమెంట్స్, ఇవేమీ అవసరం లేదు. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్ కావాలి, ఏబి డాక్యుమెంట్ కావాలి, ఇవ్వండి. ఎస్ఏ అండ్ ఏబి ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు కావాలో కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఏ డేట్ నుండి కావాలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఇయర్ 2025 అండ్ 26 కూడా ఇవ్వచ్చు, ఇవ్వండి. ఎగ్జాంపుల్ 25 అండ్ 26 ఇస్తున్నాం అంటే ఇవే ఫిల్టర్ అవుతాయి. ఎగ్జిక్యూట్ చేయండి. సో నంబర్ రేంజ్ లోయర్ ఇట్లా మార్చుకోవాలా, 26 to 25 ఇవ్వండి. బాగా వెళ్ళండి సార్. సార్ మేబీ ఏబి ఫస్ట్ ఏబి రావాలా, నాకు ఎస్ఏ రావాలా అనుకుంటా. ఇయర్ ఇదైనా మిస్టేక్ అవ్వచ్చు, లేదంటే ఇదైనా అవ్వచ్చు. ఇవ్వండి, ఏబి ఇవ్వండి. తర్వాత ఎస్ఏ, ఈ నెంబర్ ఇలా కూడా తీసుకుంటాం. ఎస్ఏ ఎగ్జిక్యూట్. ఏబి ఎస్ఏ మాత్రమే ఫిల్టర్ అవుతాయి ఇక్కడ. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఇది మనకు వెయిట్ ఎస్ఏ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది, మనం పోస్ట్ చేసింది ఇది. ఓకే, అన్నీ వచ్చేసినాయి ఇక్కడ. సరే అండి, తర్వాత రివర్స్ చేసిన డాక్యుమెంట్ లాస్ట్లో ఉంది కదా, అది 2026లో ఉంది, ఇది లాస్ట్లో. అది డబుల్ క్లిక్ చేయండి దానిపైన. రివర్స్ సార్ మనము మల్టిపుల్ సెలక్షన్స్ లో ఇస్తే ఓన్లీ ఎస్ఏ అండ్ ఏబి డాక్యుమెంట్ ఇక్కడ రివర్స్ అయింది చూడండి. అయిందా లేదా, రాంగ్ ఉందా, ఎవరు చెప్తారు? అయింది సార్, రివర్స్ అయింది. 40-50 చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు యాక్చువల్గా శాలరీ అంటే 40 కదా, అవుట్ స్టాండింగ్ 50. ఇక్కడ ఏమైంది, రివర్స్ అయింది. శాలరీ 50 అయింది, అవుట్ స్టాండింగ్ అమౌంట్ 40 అయింది, రివర్స్ అయింది డాక్యుమెంట్. ఇట్లా తర్వాత ఏం చేస్తాము, ఫ్రెష్గా నెక్స్ట్ ఇయర్లో 1 మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. ఎలా పోస్ట్ చేస్తారు? ట్రాన్సాక్షన్ కోడ్ FB60, సారీ FB50 లేదంటే F-02 ఏదైనా చేయొచ్చు. F-02కి వెళ్ళండి. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ డేట్ 01/04/2026.
48 డెబిట్ శాలరీ అకౌంట్ ఇవ్వండి, శాలరీ అకౌంట్. పీరియడ్ ఏమవుతుంది, ఫస్ట్ పీరియడ్ అవుతుంది, ఇవ్వండి 01 ఇవ్వండి, ఎంటర్ చేయండి, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, శాలరీ పెయిడ్. ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. టుమారో ఇది ఫైనల్ ఎంట్రీ అవుతుంది అనమాట. బ్యాంక్ అకౌంట్ 50 క్రెడిట్. ఎంటర్ చేయండి, స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా డేట్ అనేది చేంజ్ అయింది, చూసారా, సేవ్ చేయండి, లాస్ట్లో ఒక మెసేజ్ వస్తుంది, సేవ్ చేయండి, అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ చేయండి ఎంట్రీ. ఓకేనా, అంటే రేపు టుమారో చేయాలి ఈ డాక్యుమెంట్ రివర్స్ చేయడం, ఈ ఎంట్రీ పోస్ట్ చేయడం అనేది టుమారో డేట్లో చేయాలి. బట్ మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజే పోస్ట్ చేస్తాం. ఓకేనా, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డేట్ చూసారా, అది టుమారో చేయాలి యాక్టివిటీ అనేది. ఫస్ట్ పీరియడ్కి వెళ్ళిపోయాం. ఓకేనా, ఇది దీన్ని యాక్యురల్ అంటారు. డిఫరల్ మీరు చేయండి, ఓన్గా చేయండి మీరు, నేను చెప్పను. డిఫరల్ మీరు చేయండి. FB03లో చెక్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాము, తర్వాత దాన్ని రివర్స్ చేసాము, ఫైనల్గా ఇది ఫైనల్ ఎంట్రీ అనమాట. ఇది యాక్యురల్ అంటారు ఈ కాన్సెప్ట్. ఇది చాలా సింపుల్, మనకి ఎర్రర్స్ ఫామ్ అని కాబట్టి కొంచెం టైం తీసుకున్నాం, లేదంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ క్లాస్ టిఆర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ టుమారో డిస్కస్ చేద్దాం. టిఆర్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్, టిఆర్ మేనేజ్మెంట్. టిఆర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ చూడండి, టిఆర్ అని ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై టిఆర్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. With help of TR, we can move the configurational data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. దీన్ని టిఆర్ మేనేజ్మెంట్ అంటారు. ఈ టిఆర్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తారు, ఎవరు క్రియేట్ చేస్తారు? టిఆర్స్ అనేవి ఓనర్షిప్ ఒకరు క్రియేట్ చేస్తారు, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. టిఆర్ ఎలా రిలీజ్ చేయాలి? వీటిలో 2 types ఆఫ్ టిఆర్స్ ఉంటాయి, కస్టమైజ్ టిఆర్, వర్క్ బెంచ్ టిఆర్. ఓకే, సో ఈ టిఆర్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. టిఆర్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్, నెంబర్ 6. టిఆర్ అనేది ఎప్పుడు చేయాలి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ కి బిఫోరే చేయాలి. ఈ కాన్సెప్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఉంది కదా, దానికి ముందే చేయాలి టిఆర్ అనేది. మీకు అప్పుడు చెప్తే అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఫస్ట్ టిఆర్స్ అనేవి ఇంపార్టెంట్. టిఆర్ మేనేజర్ ఒక ఆయన ఉంటారు, ఆయన టిఆర్స్ అన్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఆ ఓనర్షిప్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో బిఫోర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చరే టిఆర్స్ అనేవి జనరేట్ చేయాలి. ఎలా చేయాలి ఏంటి, మీరు చేసిన కాన్ఫిగరేషన్ ఏ టిఆర్లో సేవ్ చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.